మండలం ఏపీపురం పంచాయతీ గ్రామ కాపరస్తులు కోల్పెత్త నోకరాజు కుమారన్ గోవిందరావు ఇలాగ వ్యవసాయం నూజెని జల్లి గంటకి 2,000 రూపాయలు, అలాగా ఎకరానికి 3,000 రూపాయలు, 2 గంటలన్నర 3 గంటల 4,000 రూపాయలు అవుతుంది. అలా పెట్టిన పంట అంతలా నిలవెండిపోయి మామూలు వర్షానికి పంటకు వచ్చిన అందుబాటుకు వచ్చిన పంట రేపో మాపో కోస్తా అన్న టైంలోని శుభ్రం చేనంతా మొత్తానికి ఇలా చచ్చిపోయి ఉంది. రైతుని ఏమైనా సరే ఆదుకోవాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. మామూలు గొప్పకి 2,000 అయింది. మామూలు దులిపినందుకు ఇంకా మామూలుగా ఇంకా అంత అవుద్ది. దీన్ని దులపాలో కొయ్యాలో ఏమి చేయాలో ఏమి తెలియక దిక్కుతాని స్థితిలో రైతులు ఇలా ఉన్నాము. నాలాగా ప్రతి రైతు ఏపీపురం పంచాయతీలో రైతులందరూ నూజాలు చేలిపోయి పంట కాడకు వచ్చి ఏం చేయాలరా బాబు, ఇంత పని చెంది ఈ పంట అనుకునే రేపు వరుపాలనికి కూడా మామూలుగా దీని వచ్చే కొన్ని నువ్వు వస్తే 1 బత్త 2 బత్తలు వచ్చి అమ్ముకొని వరుపాలనికి పెట్టుబడి కింద ఆసరాగా ఉండేది. అలాంటిది ఏ ఆధారం లేకుండా మొత్తానికి వచ్చి తుఫాను వచ్చి శుభ్రం మట్టి కొట్టుకుపోయి శుభ్రం చచ్చిపోయిందండి. ఎక్కడా కూడా ఒక దుబ్బు కూడా బయట లేకుండా మొత్తానికి ఇలా చచ్చిపోయిందండి. దీన్ని అంతే పరిశీలించి మా అందు కోరి మా ఏపీపురం రైతులు అలా ప్రతి పంచాయతీలోని కూడా ఇలా చచ్చిపోయినాయండి. ప్రతి గ్రామంలోని మొత్తానికి ఈ రైతులు ఆదుకోవాలని మాకు వేసి రేపు వరి పంటకి మాకు ఎంతకంత ఆర్థిక సాయం చేస్తారని కోరుతున్నామండి. నువ్వు అనేది రైతుకి రేపు వచ్చేటువంటి వరి పంటకి కొద్దిగా ఊరటగా ఉండేటువంటి పంట. అలాగే ఈ సంవత్సరం ఉన్నటువంటి వరద ఉద్ధృతికి ఈ నువ్వులు పూర్తిగా ఇంకా చేతికి రాకుండా పోయాయి. అలాగే ఈ యొక్క నష్టాన్ని ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అనుసంధాన సంస్థలు కానీ ఎవరు కూడా గుర్తించకుండా అసలు రైతు ఉన్నాడా లేడా అనేటువంటి ధోరణిలోని ప్రభుత్వం ఈరోజు నత్తనడకు నడుస్తుంది. కాబట్టి ఈ యొక్క నాతవరం మండలంలో చాలా లక్షల ఎకరాలు ఇలాగే నీటి ముంపుడికి చేతికి దగ్గరికి వచ్చి నోటి దగ్గరికి వచ్చి ఈరోజు ఇలా నేలపోలయ్యాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వం లేదంటే ప్రభుత్వ అధికారులని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా గుర్తించి ఈ యొక్క లోటుని రైతుకి చేకూరుస్తారని మీ యొక్క ఈ ఛానల్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. విశాఖపట్నం జిల్లా ఏపీపురం గ్రామ పంచాయతీ సొర్లప్పలాడు అని నేను నూజేనికి 2 సార్లు దుక్కు తినిచ్చాను. 2 సార్లు దుక్కి 3 గంటలకు 3,6,000 పెట్టుబడి అయింది. గొప్ప వారం రోజులు మా ఆవిడ నేను ఉంది, 2 తవ్వాం, కూలీలు 4 పెట్టాం. ఏం పెట్టినా ఏమీ రాలేదు. అందుగురించి చేను శుభ్రం వర్షాల మూలంగా శుభ్రం చనిపోయిన చేను వల్ల ఈ చేను సొంగూరు పంటకు వచ్చి ఆ టైంలో అయిపోయింది. ఈ పంటకి ఏమి చేయాలో అర్థం లేదు. ఒక పెట్టుబడికి 3 కాటాలు నిలుస్తాం పేరు వస్తుంది అనుకున్నాం. ఈ పెట్టుబడికి మూలంగా ఏది కాకుండా పోయింది. రైతుని ఆదుకోవాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. ఇలాగా నువ్వులేకి వెళ్ళామండి, వర్షాలు పడ్డాయి, పోయింది, చచ్చిపోయింది చేయనంతాను. మీరు దాని గురించి కొంత యాక్షన్ తీసి ఓ మంచి చెట్ల చేస్తే కానీ రైతు పోతాడండి సంక్రాంతి.